గౌతమ్ బాలాజీ, పునీత్ వాళ్ళని వదిలేసెళ్ళడానికి నాకు కొంచెం గూడా ఇష్టం లేదు. బికాస్ దే ఆర్ నాట్ జస్ట్ సమ్ ఆర్డినరీ ఫ్రెండ్స్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు నా బ్రాంచ్ గూడా గాదు. అయినా సరే నా సబ్జెక్ట్‌ని తెలుసుకొని దాన్ని నాకు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి చాలా ట్రై జేసేవాళ్ళు. నేను వెళ్ళడానికి గల రీజన్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాళ్ళు సింపుల్‌గా జస్ట్ గో మ్యాన్, జస్ట్ గో ఫర్ ఇట్ అన్నారు గానీ, వాళ్ళ హార్ట్‌లో నుంచి నిజంగా ఆ మాట చెప్పలేదు. నేను చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బీటెక్‌లో ఆల్రెడీ 4 సెమిస్టర్‌లు అయిపోయినాయి. అంటే హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అయిపోయింది. ఇంకున్నది సెకండ్ ఇన్నింగ్స్. ఓన్లీ 4 సెమిస్టర్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఈ 4 సెమిస్టర్‌లనే నేను ఏదైనా గట్టిగా కొట్టి చూపియాలని ఫిక్స్ అయినా. నేను మూవ్ అయిన ఈ రూమ్‌లో మొత్తం 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ. మావ నేను కొంచెం డెవలప్ అవుదాం అనుకుంటున్నాను థియరాటికల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా. నన్ను మీ రూమ్‌లో జాయిన్ చేసుకోండి మావ అంటే వితౌట్ ఏ సెకండ్ థాట్ తీసేసుకున్నారు. అండ్ వాళ్ళతో కలవడానికి కూడా నాకు కొన్ని డేస్ పట్టింది. కానీ కలిసిన తర్వాత అర్థమైంది ఏందంటే పెద్ద నసగాళ్ళు. ఒకడేమో టైమ్‌తో సంబంధం లేకుండా వచ్చి లైఫ్ లెసన్స్ చెప్తాడు. ఇంకోడేమో వీడితో పాటు ఉండే పిల్ల బచ్చాగాడు. వీడేం చెప్తాడు? ఎందుకు నవ్వుతాడు? ఎందుకు తిడతాడు? ఎందుకు కోప్పడతాడు? ఎవ్వడికి అర్థం కాదు. ఈ మూడో వాడు ఈ పిల్ల బచ్చాగాడికి రైవలరీ అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు ఏం చేసుకున్నా ఒకరికి నచ్చదు. ఇంకొకడు సాంప్రదాయని, శుద్ధపూసిని. ఎప్పుడు చూసినా సాయి పల్లవి అంటాడు. ఎప్పుడు చూసినా బ్రేకప్ సాంగ్‌లు పెట్టుకుంటాడు. ఈకేమైనా లవర్ ఉందంటే లేదు. ఇంక లాస్ట్ ఇద్దరు వచ్చి చదువు బిడ్డలు. ఒకడు ప్రొఫెషనల్. ఇంకొకడు ప్రొఫెషనల్‌గా కనిపించి అన్‌ప్రొఫెషనల్ అనమాట. బట్ డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే వాళ్ళతో గ్రో అయ్యాను. వాళ్ళతో బాగా నేర్చుకున్నాను. ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసుకున్నాను. అండ్ అట్ లాస్ట్ థర్డ్ వన్ సెమిస్టర్ అయింది. రాసాను ముందు సెమిస్టర్‌ల కంటే. అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి నాకే ఆశ్చర్యమేసింది.